లభిస్తుందో చెప్పలేము. దావాగ్ని చెలరేగినప్పుడు గాలి ప్రభావం వలన ఒకప్పుడు అగ్ని ఒక చెట్టును దాటి వేరొక చెట్టును దగ్ధము కావించడం మన అనుభవంలోనిదే. అదేవిధంగా జీవుడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో జాగరూకునిగా ఉన్నప్పటికీ తదుపరి జన్మలో ఎటువంటి దేహము లభిస్తుందో చెప్పడం అతనికి కష్టతరమే అవుతుంది. భరత మహారాజు ఆత్మానుభవ విధులను శ్రద్ధగానే నిర్వహించాడు. అయినా విధివశాత్తు అతడు జింక పట్ల తాత్కాలికమైన అనురాగాన్ని పొందాడు. అందువలన మరుసటి జన్మలో అతడు జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. తన భార్యను ఏ విధంగా రక్షించాలో ఆలోచించిన తర్వాత వసుదేవుడు పరమ పాపి అయినప్పటికీ కంసునితో అతి గౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక్కొక్కసారి వసుదేవుని వంటి పరమ ధర్మాత్మునికి కంసుని వంటి అతి దుష్టుడైన వ్యక్తిని ముఖస్తుతి చేయవలసి వస్తుంది. రాజకీయ కలాపాల తీరే ఆ విధంగా ఉంటుంది. వసుదేవుడు ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ బయటకు నవ్వాడు. కంసుడు పరమ క్రూరుడు కాబట్టి అతనితో వసుదేవుడు ఆ రీతిగా వ్యవహరిస్తూ, బావా, నీ సోదరి వలన నీకు భయం లేదనే విషయాన్ని దయచేసి గమనించు. ఆకాశంలో భవిష్యవాణిని విన్నావు కాబట్టి నీవేదో ప్రమాదాన్ని శంకిస్తున్నావు. కానీ ప్రమాదము నీ సోదరి పుత్రుల వలన కలుగనున్నది కదా. వారిప్పుడు లేరు. నిజానికి భవిష్యత్తులో పుత్రులు కలుగుతారో కలగరో ఎవరికి తెలుసు? వీటన్నింటినీ గమనిస్తే ప్రస్తుతానికి నీవు సురక్షితంగానే ఉన్నావు. నీ సోదరి వలన భయం కూడా లేదు. ఈమెకి పుత్రులు కలిగితే వారిని నీకు సమర్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. అప్పుడు నీవు తగిన చర్య తీసుకొనవచ్చును అని అన్నాడు. వసుదేవుడు మాట విలువ కంసునికి తెలుసు. ఆ మాట అతనికి నచ్చింది. అందువలన హేయమైన సోదరి వధను అతడు ప్రస్తుతానికి మానుకున్నాడు. తరువాత వసుదేవుడు ప్రసన్నుడై కంసుని నిర్ణయాన్ని మెచ్చుకొని తన ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత దేవకి కాలక్రమంలో ప్రతి సంవత్సరం ఒక శిశువును ప్రసవించింది. ఆ విధంగా ఆమెకు 8 పుత్రులు ఒక పుత్రిక కలిగారు. మొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు తానిచ్చిన మాట మేరకు ఆ శిశువును వెంటనే కంసుని చెంతకు తెచ్చాడు. మహోన్నతుడైన వసుదేవుడు మాటను నిలబెట్టుకోవడంలో సుప్రసిద్ధుడు. ఆ ఖ్యాతిని అతడు నిలబెట్టుకోవాలనుకున్నాడు. అప్పుడే పుట్టిన శిశువును అప్పగించడము అతనికి అత్యంత బాధాకరమే అయినప్పటికీ కంసుడు ఆ పిల్లవాడిని ఆనందంతో స్వీకరించాడు. కానీ అతడు